ఆల్రెడీ చేసా. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? అదే ఈరోజు వంట ఏం చేయాలా అనండి. దానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు చేసింది తినాలా లేదా నేను కదా ఆలోచించాల్సింది. మీరు నా మీద జోక్ వేసినంత ఈజీ కాదు వంట చేయడం అంటే. అబ్బో అది పెద్ద రాకెట్ సైన్స్ మరి. కామన్ సెన్స్ ఉన్న ఏదైనా చేయగలుగుతాడు. అవునా? అయితే ఈరోజు వంట మీరే చేసేయండి. చేస్తా. పెళ్లి కాకముందు ప్రతి అబ్బాయి బ్యాచిలరేనే. మాకు వంటలు వచ్చు, చేసి చూపిస్తా చూడు. చెయ్యండి, తిని పెడతాను. ఎస్. ఏం చేస్తున్నారో వంట? నీకు ఇష్టమైన డిష్ చేస్తున్నాను. ఏది? ఏయ్ నువ్వు ముందు బయటికి వెళ్ళు. అమ్మా నా రెసిపీ కాపీ కొడదామానే ఎలా? A few minutes later. బృందా, బృందా, ఏంటండి? నీ ఫేవరెట్ డిష్ రెడీ. ఏంటి 10 నిమిషాల్లో అయిపోయిందా? చెప్పాను కదా మనతో మామూలుగా ఉండదని. చూడొచ్చా? తినొచ్చు కూడా. ఏది? ఇదిగా. ఏంటి ఈ ఆమ్లెట్ కోసం ఇంత పోస్ కొట్టారు? నీకు చెప్పానుగా ముందే నీకు ఇష్టమైన డిష్ చేసి పెడతానని. చేసింది తొక్కల ఆమ్లెట్, మళ్ళీ దానికి ఒక బిల్డప్ అనేది మా ఇద్దరికి సరిపోదండి. అది మన ఇద్దరికి కాదు నీకొకదానికే. నేను ఆల్రెడీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. అగో వచ్చేసినట్టుంది. బాయ్. నాకు సింగిల్ ఆమ్లెట్ చేసి మీరు బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటారా? ఛీ, చెప్తా మీ సంగతి. యా ఐ విల్ అటెండ్ ద మీటింగ్. బృందా ఆకలేస్తుంది, అన్నం పెడుతుందా? చిన్నోడికి స్నానం చేపిస్తున్నా అండి, మీరే పెట్టుకొని తినండి. చార్జర్ ఎక్కడా? బృందా నా చార్జర్ ఎక్కడ పెట్టావు? బా అక్కడే ఎక్కడ ఉంటుంది చూడండి. బుడ్డోడికి అన్నం తినిపిస్తున్నాను, వద్దా? బృందా నా షర్ట్ ఐరన్ చేయమని చేయలేదా? బా బుడ్డోని పడుకోబెడుతున్నానండి, షర్ట్ అక్కడే ఉంటుంది, ఐరన్ చేసుకోండి. ఏ ఇందాక నుంచి ఏది అడిగినా చేసుకో తీసుకో అంటావు. ఏ నువ్వు చేయవా? అది కాదండి, బాబుని చూసుకోవాలి కదా. ఏ ఎప్పుడు చూసినా బాబు బాబు అంటావు. ఏ మొగుడనేవాడిని పట్టించుకోవా? అది కాదండి. చల్. ఐఎమ్ సారీ బృందా, ఇందాక నీ పైన అలా అర్చుండకూడదు. పర్లేదండి, నేను అర్థం చేసుకోగలను. అయినా పిల్లలను పెంచడం అంటే చాలా కష్టమని నాకు తెలుసు. అయినా నువ్వు ఇంట్లో పని చేస్తూ పిల్లాన్ని పెంచుతున్నావు, చాలా కష్టపడుతున్నావు. ఏ తల్లికైనా పిల్లల్ని పెంచడం ఇష్టం అవుతుంది, కానీ కష్టం మాత్రం అవ్వదండి. ఇంకా ఇంట్లో పనులు అంటారా, మాకెప్పుడూ అలవాటే. అయినా నీ పైన అలా అర్చుండకూడదు. కోప్పడితే కోప్పడ్డారు, కానీ ఈ పెళ్ళం కష్టం తెలుసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చారు కదా, అది చాలండి. ఐ లవ్ యూ బృందా. లవ్ యూ టూ అండి.